రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్సీ నాయకులది కీలక పాత్ర ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గత వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, నేడు రైతులకు నీళ్లు ఇవ్వట్లేదంటూ కాంగ్రెస్పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. 3 నెలలు పదవి లేకపోతేనే 30 సంవత్సరాల పదవి లేనట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట గారు, రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్సీ పాత్ర కీలకంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. సో ఇచ్చినటువంటి హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. నెరవేర్చకుండా ఓట్లకు ఎలా వెళ్తుంది అనేది బీఆర్ఎస్ సవాల్ చేస్తా ఉంది. సో మరి దీనికి ఏం చెప్తారు మీరు? 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాము. దానితో పాటు ఏదైతే తదుపరి రావాల్సిన గ్యారెంటీల పైన కూడా మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి గ్యారెంటీని కూడా అమలు చేస్తాము. ఈ ప్రభుత్వం బాధ్యతతోటి వ్యవహరిస్తుంది. ఇదే బాధ్యతతోటి మా పూర్తి 5 సంవత్సరాల పరిపాలన కూడా ప్రజలకు అందిస్తాము. అదనపుగా ఈ గ్యారెంటీలతో పాటు రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అదనపుగా ఏం హామీలు ఇస్తామో రేపు తుగ్గూడ సభలో మా గౌరవ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఈ యొక్క గ్యారెంటీలని సంబంధించి రేపు అక్కడ లాంచ్ చేస్తారు. ఆ ఇచ్చిన గ్యారెంటీలను కూడా క్షేత్రస్థాయిలో అసెంబ్లీ సమయంలో ఏ రకంగా 6 గ్యారెంటీలు మేము విద్యార్థులకు యువకుల దగ్గరికి తీసుకొని వెళ్ళినాము. ఈ అదనపు గ్యారెంటీలను కూడా ఎన్ఎస్సీ బాధ్యత తీసుకొని పార్లమెంట్ స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ గ్యారెంటీలను క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు 5 గ్యారెంటీలు దేశ ప్రజలకు కూడా వినియోగకరంగా ఉంటాయి అనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. బట్ ఇచ్చిన 6 హామీలలో ఇప్పటికి నెరవేర్చింది 4. మిగతా వాటికి ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు లేవట్లేరు. ఏమన్నంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. అదే చెప్తున్నాము. 5 గ్యారెంటీలు అమలు చేస్తే కనీసం అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తే దానిపైన హర్షం వ్యక్తం చేయాల్సిన వాళ్ళు కూడా కుళ్ళుతోటి కుతంత్రాలతోటి మా కుటుంబమే బాగుపడాలని చెప్పి 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా పనిచేసిందో ఆ పనితీరుకి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తే దాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబంధించి వారి శాసనసభ్యులపైన ఒత్తిడి చేస్తూ మాట్లాడమని చెప్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మేము ఇచ్చిన ఈ ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తుంది. ఇదే బాధ్యతతోటి 5 సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. బాధ్యతతోటి పనిచేస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రైతులకు నీళ్లు లేవు. ఈ రోజు కేసీఆర్ బయటికి వెళ్తేనే నీళ్లు గేట్లు ఓపెన్ అవుతా ఉన్నాయి. కేసీఆర్ పై భయంతోనే కాంగ్రెస్ నేతలు నీళ్లు వదులుతా ఉన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బహుశా మర్చిపోయారేమో, 3 నెలల అధికారంలో లేకపోతేనే వారికి 30 సంవత్సరాల అధికారంలో లేనట్టు వివరిస్తున్నట్టు వారు మాట్లాడుతున్నారు. వర్షాకాలం సమయంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అవగాహన లేకుండా నేనే ఇంజనీరు, నేనే పెయింటరు, నేనే అన్ని అని చెప్పి అన్ని తానే వివరించి అవగాహన లేకుండా ప్రాజెక్టులు తీసుకొని వచ్చి అవగాహన లేకుండా ప్రాజెక్టులు కట్టారు. కాబట్టి కాళేశ్వరం పరిస్థితి, మేడిగడ్డ పరిస్థితి ఏమైందో మనం చూసినాం. నీకు బాధ్యతతో నువ్వు పనిచేయలేదు కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తాత్కాలికంగా ఇప్పుడు రైతులు ఇబ్బంది పడ్డా శాశ్వత పరిష్కారం ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ప్రజలకు ఏదైతే సంబంధించిన ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తూ నీళ్లు అందించే దిశగా కూడా మేము ప్రాజెక్టులు అదనపుగా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి పరిపాలన అందిస్తాం. సో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఫోన్ ట్యాపింగ్ అనేది కీలకంగా మారిన అంశము. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు కావాలనే మసిపూడి మారేడు తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు నా పేరును వాడుతా ఉన్నారు. అసలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేని సబ్జెక్ట్ లో, నాకు ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి దాంట్లో నా పేరు ఎందుకు వాడుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి కేటీఆర్ మండిపడతా ఉన్నాడు. 10 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సీఎం నైనా వదలను, ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తా అని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఆడుకున్నట్టుంది కల్వకుంట్ల తారక రామారావు వ్యవహారం. నువ్వు తప్పు చేసినావా లేదా రేపొద్దున ఎంక్వైరీ చేసినాక బయటపడుతుంది. నువ్వు తప్పు చేసింది ఇది ఒక దరిద్రపు చర్య. ఒక 2 వ్యక్తుల మధ్యలో సంభాషణను రికార్డ్ చేసి నీ పొట్ట నింపుకొనికి నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వాడుకుంటే 100% అదొక వ్యక్తి స్వేచ్ఛని నువ్వు గుంజుకునే ప్రయత్నం చేసినావు. దానికి నువ్వు ఎన్ని మాటలు చేసినా, ఎన్ని చేష్టలు చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా తప్పు చేస్తే కటకటాల్లోకి వెళ్లాల్సిందే, ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఫైనల్ గా పార్లమెంట్ లో ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ? 4 పైన స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రేపు ఢిల్లీ పీఠంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ విజయం సాధించబోతా ఉంది. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు ధర్మకుండగా కేటీఆర్ వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన పేరు లేనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు ట్యాపింగ్ చేశారు అన్నటువంటి మాటలు మాట్లాడితే ఈ రోజు మసిపూడి మారేజ్కాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులకు నీళ్లు అందించట్లేదంటూ కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలకు గతంలో వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్న వీడియో జర్నలిస్ట్ మనోజ్ తో ప్రణయ్, అమ్మాన్యూస్, గాంధీ భవన్.